హాయ్ జిలాని. గుడ్ ఈవినింగ్ సార్, సుధాకర్ సార్. అయితే అందరికి వినిపిస్తుందా సార్? సార్ వినిపిస్తుందా మీకు? అక్క వినిపిస్తుందా మీకు? చంద్రకళ అక్క. ఓకే. అయితే ఇవాళ మనం చర్చించుకునే అంశం జాతులు, మానవజాతుల సమానత్వం. ఇది నరావతారం అనే పుస్తకంలోనిది, 17th చాప్టర్. సార్ అదే సార్, మానవ జాతుల సమానత్వం అనే అంశం పైన ఇవాళ మనం చర్చించుకుందాం. దానికంటే ముందు దాని గురించి క్లుప్తంగా కొంచెం చదువుతాను, దాని తర్వాత మనం చర్చను కొనసాగిద్దాం. మానవ జాతులు సమానత్వం. నిగ్రైడ్ జాతి వారిలో బాగా వెడల్పాటి ముక్కులు గలవారని కజ్జె తెగ వారిని, కాకసైడ్ జాతిలో బాగా సన్నటి ముక్కు గలవారని కొసీడ్స్ అని మనం చెప్పుకున్నాం. అయితే కజ్జి తెగకు చెందిన ఆఫ్రికన్ల ముక్కు వెడల్పు 30 నుంచి 55 మిల్లీమీటర్ల వరకు ఎంతైనా ఉండవచ్చు. స్వీడిష్ వారి ముక్కు 13 నుంచి 37 మిల్లీమీటర్ల వరకు వెడల్పు ఉండొచ్చు. ఇది జాతి లక్షణాల ఓవర్లాపింగ్కు ఉదాహరణ. అంటే కొందరు నిగ్రైడ్ జాతి వారు ముక్కులు కొందరు కాకసైడ్ జాతి వారి ముక్కుల కంటే సన్నటివి, అలాగే కొందరు కాకసైడ్ జాతి వారి ముక్కులు కొందరు నిగ్రైడ్ జాతి వారి ముక్కుల కంటే వెడల్పు. దీన్నే ఓవర్లాపింగ్ అంటారు. మామూలుగా అమెరికన్ శ్వేత జాతీయులు ఫిలిప్పీనీ దేశస్తుల కంటే పొడుగైన వారు, కానీ కొందరు అమెరికన్ల కంటే పొడుగైన ఫిలిప్పీనోలు కూడా కద్దు. పిగ్మీ అనే ఒక జాతి వారు నిజానికి మరుగుజ్జులే, కానీ వారిలో అందరికంటే పొడుగైన ఇతర జాతుల వారికి ఎత్తులో తీసిపోరు. ఇది కూడా ఓవర్లాపింగ్కు ఉదాహరణే. అలాగే మిగిలిన లక్షణాలు కూడా. ఇప్పుడు జాతుల వ్యాప్తి ఎలా జరిగిందో విందాం. కాకసైడ్ జాతి వారు యూరప్ అంతటా ఉన్నారు. ఇంకా దిగువకు వస్తే ఆఫ్రికా ఉత్తర తీరం నుంచి పాలస్తీనా, ఆసియా మైనర్, ఇరాక్, బెలూచిస్తాన్ మీదులుగా ఉత్తర భారతదేశం వరకు జాతి వ్యాపించి ఉంది. అంటే వీరి వ్యాప్తి మధ్యధరా సముద్రం చుట్టూ జరిగిందన్నమాట. మంగోలైడ్ జాతి వారు కాకసైడ్ జాతి లేనట్టే ఆసియా దేశాలన్నిటా ఉన్నారు. అంతేకాక దక్షిణ అమెరికాలో కూడా వ్యాపించారు. అంటే వారి వ్యాప్తి పసిఫిక్ మహాసముద్రం చుట్టూ జరిగిందన్నమాట. ఇక నిగ్రైడ్ జాతి సహారా ఎడారి దిగువ భాగం అంతటా వీరే. ఇంకా ఇండోనేషియాలోని పిగ్మీలు, న్యూగినీలోని పావులాన్, మెలినిసియా అంతటా ఉన్న తెగలవారు ఈ జాతికి చెందినవారే. కనుక వీరి వ్యాప్తి హిందూ మహాసముద్రం ఆధారంగా జరిగిందన్నమాట. ఇంతేకాక ఆస్ట్రలాయిడ్ అనే మరొక జాతి కూడా ఉన్నదని మరికొందరు శాస్త్రజ్ఞులు నిర్ణయించారు. ఆస్ట్రేలియాలోని ఆదిమవాసులు, దక్షిణ భారతదేశంలోని ద్రావిడులు ఈ జాతికి చెందినవారని, నిగ్రైడ్, ఆస్ట్రాయిడ్ జాతులకు చుట్టరికం కలదని చెబుతున్నారు. అందువల్ల ఈ రెండింటినీ కలిపి నిగ్రైడ్, ఆస్ట్రలాయిడ్ మహాజాతి అని కూడా పేర్కొంటున్నారు. ఇప్పుడు ఉపజాతులు. అన్ని జాతులలోనూ తిరిగి ఉపజాతులు ఉన్నాయి.
కాకసైడ్ జాతిలో ఉత్తర యూరోప్లోని నార్దిక్ ఉపజాతి, మధ్య యూరోప్లోని ఆల్పియన్ ఉపజాతి, దక్షిణ యూరోపియన్ ఉపజాతి, ఉత్తరాన ఆఫ్రికాలోని మెడిటేరియన్ ఉపజాతి ఇలాగా ఉన్నాయి. మంగోలాయిడ్స్ ఉత్తర చైనీస్ మంగోలియన్లు, దక్షిణ చైనీస్ ఇండోనేషియన్స్, మలేయన్స్, సైబీరియన్స్, అమెరికా ఖండాల్లోని అమెరిండియన్స్, ఎస్కిమోలు ఇలాగ ఉపజాతులు ఉన్నవారు ఉన్నారు. నిగ్రాయిడ్స్లో సహారా ప్రాంతపు నిగ్రాయిడ్స్ కాకసాయిడ్స్ సాంకర్యం వల్ల జనించిన ఉపజాతి వారు. ఘనీ తీరపు అసలు నిగ్రోలు కాంగో, తూర్పు ఆఫ్రికాలోని బంటు భాషా ప్రజలు. దక్షిణాఫ్రికాలోని హటెంటాట్స్, బుష్మాన్స్, తూర్పు ఆఫ్రికా సరస్సు ప్రాంతపు నైలాటిక్స్, ఇథియోపియన్ ద్వీపకల్పకు హోమైట్స్, కాంగో అరైన పిగ్మీలు, ఆసియాలోని అండమాన్ తెగలు, ఫిలిప్పీన్స్లో నిగ్రోటోలు, సమత్రాలో నిగ్రాయిడ్స్, మెలనీసియన్లు ఇలా ఉపజాతులు ఉన్నవారు ఉన్నారు. మానవులందరూ జీవశాస్త్రరీత్యా ఒకే స్పీషీస్ వారైనప్పుడు వీరిలో ఇంత వైవిధ్యం ఎందుకు వచ్చింది? ఇన్ని జాతులు ఎలా వచ్చాయి? దుష్ట సిద్ధాంతాలు. కొందరు శాస్త్రజ్ఞులు కూడా ఒకప్పుడు కొన్ని దుష్ట సిద్ధాంతాలను ప్రచారం చేశారు. మానవులు జీవశాస్త్రరీత్యా ఒకే స్పీషీస్కు చెందినవారు కారని, వేరువేరు స్పీషీస్లో నుంచి వారు వచ్చారని, అందుచేత వారిలో ఇంతగా జాతి వైవిధ్యం ఏర్పడిందని వారు చెప్పేవారు. ఉదాహరణకి మాంగోలాయిడ్స్కి, ఒరంగుటాన్స్కి పూర్వులు ఒకే ఏప్ జాతని, నిగ్రాయిడ్స్ గొరిల్లా పూర్వులు ఒకే ఏప్ జాతి అని, శ్వేతవర్ణులు చింపాంజీ పూర్వులు ఒకే జాతి అని సిద్ధాంతం చేసిన ప్రబుద్ధులు కూడా ఉన్నారు. కానీ ఇది శాస్త్రాధారం లేని కేవలం ఊహాగానం. మొత్తం మానవులు ఒకే ఫాసిల్ ఏప్ జాతి నుంచి వచ్చిన వారన్నది ఈనాటి శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఫాసిల్ ఏప్ జాతి అంటే ఒకప్పుడు ఉండి ఆ తర్వాత అంతరించిపోయిన జాతి అని అర్థం. కొందరు చెబుతున్న దాన్ని బట్టి తొలి మానవులు వేర్పాటు కావడం, తిరిగి కలయిక చెందడం, ఈ రెండు పద్ధతుల్లో జరిగిన పరిణామమే జాతుల వైవిధ్యానికి కారణం, అసలు కారణం. ఒక ప్రాంతంలో ఒక జనసమూహం కొంతకాలం నివసించింది అనుకోండి. అక్కడి శీతోష్ణ స్థితి, అక్కడి దొరికే ఆహారం మొదలైన వాటిని బట్టి వారికి కొన్ని లక్షణాలు వస్తాయి. వారు కొన్ని సహస్రాబ్దాల పాటు అక్కడే ఉండిపోతే ఆ లక్షణాలు వారికి వారసత్వ రీత్యా స్థిరపడిపోయి ఒక కొత్త జాతి ఉదయిస్తుంది. అలా కాలం గడవగా ఆ సమాజంలో మనుషుల సంఖ్య ఎక్కువైపోయి కొందరు మరొక ప్రాంతానికి వలస వెళతారు. అక్కడ వేరొక సమాజంలో సంపర్కం వల్ల ఒకరి లక్షణాలు మరొకరికి సంక్రమిస్తాయి. అలా జన్మించిన కొత్త జాతికి అక్కడే ఉండిపోతే ఆ లక్షణాలు స్థిరపడతాయి. మళ్ళీ కొంతకాలానికి ఇంకో చోటికి వలస వెళ్ళడం, తిరిగి సంకరం కావడం జరుగుతుంది. ఈ విధంగా వలస వెళ్ళడం, సంకరం కావడం, వేర్పాటు కావడం, ఆహారపు అలవాట్లు మారడం, శీతోష్ణ స్థితి మారడం, న్యాచురల్ సెలక్షన్ పనిచేయడం మొదలైన కారణాల వల్ల తొలి మానవుడు చాలా ప్రాచీన కాలంలోనే జాతి భేదాలను పొడిచూపినవని శాస్త్రజ్ఞులు అంటున్నారు. పొడచూపనివని. భౌగోళికమైన అవరోధాల వల్ల, అంటే పర్వతాలు, నదులు, మహాసముద్రాలు, ఎడారులు మొదలైనవి అడ్డు ఉండడం వల్ల తొలి మానవులలో వేర్పాటు జరిగింది. జాతి వైవిధ్యానికి ఇవి ముఖ్య కారణాలు. రెండే జాతులు అని అంటున్నారు, అవేంటో చూద్దాం. సోవియట్ శాస్త్రవేత్త వైవే రోజిన్స్కీ చెబుతున్న దాన్ని బట్టి నియాండర్తల్ నరుడు ఆధునిక మానవుడిగా పరిగణించడానికి ముందు, అంటే ఏ లక్షల ఏళ్ల నాడో ఆసియాలోని కొన్ని ప్రాంతాలలోనూ ఆఫ్రికా యూరోపియన్ సరిహద్దులలోనూ రెండు ప్రధాన జాతులు అవతరించాయి. ఒకటి నైరుతి జాతి, మరొకటి ఈశాన్య జాతి. దీన్ని హిందూకుష్, హిమాలయ పర్వత శ్రేణులు, ఇండోనేషియా పర్వత శ్రేణులు వేరు చేశాయి. నైరుతి శాఖలో నుంచి కాకసాయిడ్, నిగ్రాయిడ్ జాతులు వచ్చాయి. ఈశాన్య శాఖలో నుంచి మంగోలియా జాతి వచ్చింది.
సరే, మంగోలాయిడ్ జాతి నుంచి తిరిగి ఒక ఉపశాఖ బేరింగ్ భూసంధి మీదుగా అమెరికా ఖండాల్లోనికి వ్యాపించింది. కేవలం భౌతికమైన మానవజాతి వైవిధ్యం ఎంతటి దుష్పరిణామాలకు దారితీసిందో చూస్తే విచారం కలుగుతుంది. ఉదాహరణకు కొందరు శ్వేతవర్ణులు తమదే అత్యుత్తమ జాతని, మిగిలినవన్నీ అధమ జాతులని భావిస్తారు. తమ చర్మం తెల్లగా ఉండడం, మిగిలిన జాతుల వారి చర్మం శ్వేతేతర వర్ణంలో ఉండడమే వారి అహంభావానికి కారణం, రంగుకు కారణం. ఒక జాతి చర్మం నల్లగా, మరొక జాతి చర్మం తెల్లగా ఉండడానికి కారణం ఏంటి? మానవ చర్మ కణాలు సెల్స్లో మెలనోసైట్స్ అనే ప్రత్యేక కణాలు ఉంటాయి. అవి మెలనిస్ అనే ఒక రంగు పదార్థాన్ని తయారు చేసి బాహ్య చర్మపు పొరలోనికి పంపిస్తాయి. అన్ని జాతుల వారిలోనూ మెలనోసైట్స్ అనబడే కణాలు సంఖ్య దాదాపుగా ఒకటే. శరీరంలో కొన్ని చోట్ల మెలనోసైట్ సంఖ్య ఎక్కువగాను, కొన్ని చోట్ల తక్కువగాను ఉండొచ్చు. కానీ మొత్తంపై మానవులందరికీ అవి సమానంగానే ఉంటాయి. అయితే మెలనోసైట్స్ ఉత్పత్తి చేసే మెలానిన్ అనే కారణాల వల్ల కొన్ని జాతులలో ఎక్కువగా, కొన్ని జాతులలో తక్కువగా ఉంటుంది. మెలానిన్ ఎంత ఎక్కువగా చిక్కగా ఉండే దాన్ని బట్టి మెలానిన్ గ్రెయినుల సైజు ఎంత ఎక్కువ లేదా అంత తక్కువ అనే దాన్ని బట్టి చర్మం రంగు నల్లగాను తెల్లగాను ఉంటుంది. మెలానిన్ అంటే నలుపు అని అర్థం. ఆ పదార్థం ఎక్కువ ఉంటే ఆ చర్మం నల్లగా ఉంటుంది. మెలానిన్ ఎందుకంటే శీతోష్ణ స్థితిని బట్టి, ఆరోగ్య స్థితిని బట్టి, జీవన విధానాన్ని బట్టి కూడా మెలానిన్ ఎక్కువగానో తక్కువగానో ఉత్పత్తి కావడం జరుగుతుంది. సూర్యరశ్మి తీక్షణంగా ఉండే ప్రదేశాలలో నివసించే వారిలో మెలానిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే సూర్యతాపాన్ని తట్టుకోవడానికి మెలానిన్ సహాయపడుతుంది. అందుకే ఉష్ణమండలంలో నివసించే నిగ్రోల చర్మం నలుపు, చలి దేశాలలో వారి చర్మం తెల్లగా లేదా పసుపు వెన్నగా ఉంటుంది. కళ్ళరంగు శిరోజాలు రంగుకు కూడా మెలానిన్ ఎంత ఎక్కువగా లేదా ఎంత తక్కువగా ఉన్నదనేదే కారణం. ఇందులో జాత్యహంకారం, జాతి వైవిధ్యానికి రంగు ఒక కారణమైతే దాని ద్వేషానికి, జాతి ద్వేషానికి అది ప్రధాన కారణమైంది. మానవులలో తమదే ఉత్తమ జాతి అని భావించే శ్వేతవర్ణులు ఇప్పటికీ ఉన్నారు. దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయులు నల్ల జాతి వారిని ఇటీవలి వరకు 2వ తరగతి పౌరులుగా పరిగణించేవారు. రంగు జాతుల వారిని దూరంగా ఉంచేవారు. వారితో ఎటువంటి సంబంధాలు పెట్టుకునేవారు కాదు. వారికి సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా హక్కులు కూడా లేకుండా చేశారు. కానీ ఇటీవలి కాలంలో దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి ప్రభుత్వం స్థానంలో నల్లజాతి ప్రభుత్వం రావడంతో ఈ పరిస్థితి మారింది. అమెరికాలో కూడా ఇంత దారుణంగా కాకపోయినా మొత్తంపై చాలా కాలం పాటు శ్వేతజాతి అహంకారం కొనసాగింది. కానీ శ్వేతజాతి దురహంకారాన్ని ప్రత్యేకించి మనం విమర్శించాల్సిన పని లేదు. మన హిందూ సమాజంలో కూడా ఒక విధమైన అగ్రవర్ణ అహంకారం కొన్ని శతాబ్దాలుగా ఉన్నది. కొందరిని అధమ వర్ణులుగా, అస్పృశ్యులుగా భావించి వారిని హిందూ సమాజం వెలివేసింది. ఇప్పుడిప్పుడు మానవ సమానత్వ దృక్పథం వల్ల, ప్రభుత్వ శాసనాల ప్రభావం వల్ల ఈ పరిస్థితిలో మార్పు వస్తున్నప్పటికీ కులభేదాలు ఇప్పటికీ తొలగలేదు. ఆర్యజాతి. హిట్లర్ కాలంలో జర్మనీలో జాత్యహంకారం ఎంతటి విషాదకరమైన పరిణామాలకు కారణమైందో మనకు తెలిసిందే. అన్నిటికంటే ఆర్యజాతి గొప్పదని, ప్రపంచాన్ని పాలించడానికే దానికి హక్కు ఉందని హిట్లర్ సిద్ధాంతం. దాన్ని ఆధారం చేసుకొని అతడు జర్మనీలో లక్షలాది యూదులను పొట్టబెట్టుకున్నాడు. నిజానికి ఆర్యజాతి అనేది ప్రత్యేకంగా లేదు. ఇండో యూరోపియన్ భాషలు మాట్లాడే ఆర్యవర్గాలు, సెమిటిక్ భాషా కుటుంబానికి చెందిన యూదులు కూడా కాకసైడ్ జాతికి చెందినవారే. ఆర్యుల కంటే తక్కువ జాతి వారు హిట్లర్ నిరసించిన యూదులలో ఐన్స్టైన్ వంటి మహామేధావులు, యహూదీ మెనూహిన్ వంటి మహా గాయకులు, ఇంకా ఎందరో విశిష్ట వ్యక్తులు జన్మించారు.
జాతిని బట్టి మానవుల సాంస్కృతిక స్థాయి, తెలివితేటలు స్థాయి ఉంటుందని కొందరు శాస్త్రజ్ఞులు అనబడేవారు కూడా కిందటి శతాబ్దంలోనూ ఈ శతాబ్దంలోనూ కొంతకాలం పాటు ప్రచారం చేశారు. కానీ ఇవన్నీ విజ్ఞాన శాస్త్రానికి విరుద్ధమైన రాజకీయ సాంఘిక కారణాలను పురస్కరించుకొని వచ్చిన సిద్ధాంతాలే. వాటిని ఈనాడు నిజాయితీ గల శాస్త్రజ్ఞులు ఎవరూ సమర్థించడం లేదు. జాతుల సమానత. జాతికి, తెలివితేటలకు, సాంస్కృతిక అభివృద్ధికి సంబంధం లేదు. శతాబ్దాల తరబడి మిగిలిన ప్రపంచానికి దూరంగా ఉండిపోవడం వల్ల నిగ్రోలు సాంస్కృతికంగా తక్కువ స్థాయిలో ఉండొచ్చు. అంత మాత్రాన వారు తెలివితేటల స్థాయిలో తక్కువనడానికి వీలు లేదు. ముదితులు నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించిన అన్నట్టు సమాన అవకాశాలు లభిస్తే నిగ్రోలు కానీ ఏ ఇతర ఆదిమ సమాజాల వారు కానీ అందుకోలేని సాంస్కృతిక ఔన్నత్యం లేదు. ఇది ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఏమైనా హిట్లర్ ఆర్యజాతి ఔన్నత్యవాదం, దక్షిణాఫ్రికాలోని హెరెన్వాకిజం, రెడ్యార్డ్ క్లిప్టింగ్ కీర్తించిన వైట్ మ్యాన్స్ బర్డెన్, హిందువులలో అస్పృశ్యతాచారం, అమెరికాలోని జిమ్ క్రోయిజం ఇవన్నీ మానవ చరిత్రకు, మానవత్వానికి కళంకం ఆపాదించాయి. ఈనాడు ఇవి కాలగర్భంలో కలిసిపోయాయి లేదా కలిసిపోతున్నాయి శ్రీశ్రీ అన్నట్టు. ఒక వ్యక్తిని మరో వ్యక్తి, ఒక జాతిని వేరో జాతి పీడించే సాంఘిక ధర్మం సాగదు, ఇకపై సాగదు. అంతే అన్న. ఇంకా దీనిపై ఏమైనా ప్రశ్నలు కానీ మీ అభిప్రాయాలు ఏవైనా కానీ పంచుకోగలరు. కామెంట్స్ దీనిపై మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే పంచుకోగలరు. దీనిపై చర్చను కొనసాగిద్దాం. Special Reddy sir, very interesting. Thank you very much, sir. అంటే శాస్త్రీయబద్ధంగా ఆలోచిస్తే సమానత్వం అనేది పూర్తిగా రాకపోయినా ఎంతో కొంత ఆలోచిస్తారేమో ప్రజలు. అంటే హేతుబద్ధంగా ఆలోచిస్తే అవును సార్. ఇతరులు సమూహాలు వాటి చరిత్ర రికార్డ్ చేసేప్పుడు చరిత్రకారులు స్వతంత్రంగానే ఉంటారు. మరి ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాయి సార్? అవును, ఆ విధంగా కరెక్టే.
ఈ విషయంలో అంటే జనాల్ని మనం విద్యావంతుల్ని చేయలేము అసలు. అంటే ఇప్పుడు అంటే శాస్త్రీయంగా చూసుకుంటే, సైంటిఫిక్గా చూసుకుంటే మనిషి వలస జీవి. ఒక 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 దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇట్లా వలస వెళ్ళినాడు తన జీవితం కోసం సర్వైవ్ అవ్వడానికి. ఉం? ఇది బా- సుధాకర్ సార్ ఉన్నారా సార్? ఉం. వారికి ఎజెండా ఉంటుందా సార్? వారికి ఎజెండా ఉంటుంది. అవును సార్. అభ్యుదయం చర్చ ద్వారా చైతన్యపరచగలం. అక్షర సత్యం సార్. ఇలాంటి చర్చల ద్వారానే మనం జనాలను చైతన్యవంతుల్ని చేయగలం కూడా. ఎంతో కొంత అర్థం చేసుకునే వాళ్ళు ఉంటుండ్రు వాళ్ళు కూడా. అంటే వాళ్ళకి అర్థమయ్యేలా సరళంగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా సార్. కరెంటు పోయింది. మా వికారాబాద్లో కరెంటు పోయింది. ఇంకా ఎవరు? సుధాకర్ సార్, ధ్రువుడు సార్. గుడ్ ఈవినింగ్ సార్. లీనా గారు హాయ్ అండి. అట్లేం లేదండి, మీరు రాకముందే పోయి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్లాంటి చర్చలు మనం బయట కూడా చేయాలి సార్, నా అభిప్రాయం. మనం అంటే లోతుగా అధ్యయనం చేసి ఇలాంటి చర్చలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి సార్ మనం. అదే నా ఆశ, నా అభిలాష. తక్కువ ఏంటండి డిస్కషన్ మానవ జాతి సమానత్వం అండి. మానవ జాతులు సమానత్వం లీనా గారు.
హాయ్ నితిన్ బ్రో, బాగున్నావా? వరుణ్ హాయ్. ధ్రువుడు సార్, మీరేమైనా చెప్పండి సార్. ఉల్లీనా గారు, నెక్స్ట్ టైం తప్పకుండా పిలుస్తామండి, ట్యాగ్ చేస్తాను. డిస్కషన్స్ ఇంకా కంటిన్యూ అయితే డెఫినెట్గా ఇట్లాంటివే, ఇంకా ప్రతిరోజు ఇట్లాంటి చర్చ జరుగుతుందండి. మొన్నే మొదలు పెట్టినాము, శ్రీశైల్ రెడ్డి సార్ మొదలు పెట్టారు యాక్చువల్గా. ఇలాంటి డిస్కషన్ అంటే ప్రతి పుస్తకం పైన ఒక సమీక్ష లాంటిది జరుగుతుంది. ఇంకా ఇంకా ప్రశ్నలు ఏం లేకపోతే ఇంకా ముగించేస్తున్నాను సార్. ఇప్పటిదాకా చెప్పిందంతా మానవ ఆవిర్భావ సమస్య. దీంతో సమస్య కాదు, బౌద్ధిక ఆధిపత్యం కూడా అంతరాలను పెంచింది. నిజమే సార్, మీరు చెప్పింది నిజం సార్. ధ్రువుడు సార్. నరేష్ రెడ్డి హాయ్ నరేష్, బాగున్నావా? బౌద్ధిక ఆధిపత్యం కూడా అంతరాలను పెంచింది. ఓకే సార్, బౌద్ధిక ఆధిపత్యం అంటే అది ఎట్లా జరిగి ఉంటుంది సార్? కొంచెం వివరించగలరా? నాకు తెలియదు. ధర్మరాజన్ కుంట్ల సౌండ్ అర్థం కాలేనా? సౌండ్ అంటే
ఇంకా రావడం లేదు కాబట్టి ఇంతటితో ముగించేస్తున్నాను సార్. ఇంకా ఓ, ఇప్పుడు వినిపిస్తుందా అన్న? ధర్మరాజున్ అన్న, సారీ ధర్మార్జున్ అన్న. బౌద్ధిక బౌద్ధిక ఆధిక్యత జెనెటిక్ అనే భ్రమ వర్ణ వివక్షకు కారణం. అవునా సార్? వర్ణ వివక్షకు కారణం. సరే, అంటే ఇది వర్ణ వివక్షకు కారణం అది అంటే ఇదేదో దీనికి ప్రధాన కారణం మనుధర్మ శాస్త్రం అని అంటారు కదా సార్. అందులోనే వర్ణ వివక్ష ఉంది అని అంటారు కదా సార్. మేధోశ్రమ శారీరక శ్రమ కన్నా ఉత్కృష్టమనే భావన సోషలిస్ట్ భావజాలంలో కూడా చలామణి అయ్యింది సార్. వర్ణ వివక్షకు అవును సార్, అవును సార్. మనుధర్మం కేవలం మన దేశానికి సంబంధించిన విషయం, ఇది ప్రపంచమంతా ఉంది. అవును సార్. వర్ణ వివక్ష ప్రపంచవ్యాప్తంగా కూడా ఉండింది, ఉన్నది. ఆఫ్రికాకు అది సరిపోదు, కానీ అపార్థైడ్ ఉంది.
అపార్థియుడు అంటే ఏంటి సార్? గుడ్ ఈవినింగ్ సార్, సీతారాం ప్రసాద్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే వర్ణ వివక్ష. సార్ అసలు అంటే ఈ వర్ణ వివక్షలు అంటే ఒక జాతి పైన వివక్షలు పుట్టడానికి గల ప్రధాన కారణాలు అంటే కులము అంటే రంగు అవన్నీ ఇంకా అవి కారణాలు అవి, కానీ ప్రధానంగా ఏంది ఉంటుంది వాళ్ళు ఒకళ్ళని తక్కువ చేసి చూడడానికి? అప్పట్లో ఇట్లా అంటే ఇప్పుడేమో ఆర్థికంగా కాబట్టి ఒకళ్ళ దగ్గర ఆర్థికంగా ఒకళ్ళు వెనకపడ్డవారు ఎక్కువ తక్కువ ఉన్నారు కాబట్టి అంటే వివక్ష వచ్చేసింది అనుకుంది. కానీ అప్పట్లో అంటే మానవ జాతి మొదటి అప్పట్లో ఎట్లా వివక్ష వచ్చి ఉంటుంది సార్? అప్పుడు అంటే వనరులు అందరికీ బాగానే ఉండి ఉంటాయి. ఎస్ సార్, నిజమే. సామాజిక ఆర్థిక సాంస్కృతిక ఆధిపత్య కాంక్ష, ఆధిపత్య కాంక్ష సార్. అధికారాన్ని చేజిక్కించుకోవాలనే తాపత్రయంలోనే ఆ ప్రక్రియలోనే ఇవన్నీ పుట్టి ఉంటాయి. ఇప్పుడు మన దగ్గరైనా అదే జరుగుతుంది ఎక్కడైనా. ఏ అంశంపై మాట్లాడుతున్నారు? మేడం, మానవ జాతి సమానత్వం అనే అంశం పైన చర్చించుకుంటున్నాం మేడం. నజ్మా మేడం.
రాజులు ఏలే కాలంలో మనిషి మేధస్సు చేసే పని మీద పాటించే చేశారు. కొంతవరకు నిజమే నరేష్ రెడ్డి, ఇది నిజమే కొంతవరకు. రాజులు ఏలే కాలం కంటే ముందు నుంచి కూడా ఇవి ఉండున్నాయి నరేష్. ఈ వివక్ష అనేది జనాల్లో వేరుపాటు అనేది. ఇప్పుడు మానవ జాతి మనుగడ అంటే నిజమే మేడం, కానీ దాని గురించి చర్చించాలంటే సైంటిఫిక్గా చాలా తెలిసిన విషయాలు ఉండాలి మాకు. మీరు అన్నట్టు కరోనా పైన అంటే దానిపైన ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చర్చిస్తే మీరు అన్నట్టు బాగానే ఉంటుంది మేడం. అది కూడా అది అవసరం కూడా. ఇప్పుడు చాలామందికి దానిపైన అవగాహన కలగాలి. దానిపైన కూడా మాట్లాడదాం మేడం, వీలు చూసుకొని దాని గురించి చాలా వివరాలు సేకరించిన తర్వాత తప్పకుండా దాని గురించి కూడా మాట్లాడాలి. అప్పటికి ముందు రాతలు లేవు, రాతి శిల్పాల మీద చెక్కినవి చూసి అలా హిస్టరీ చెప్పారు. ఫుల్ ఎవిడెన్స్ ఎప్పటికీ ఉండదు. ఒకరి నుండి మరొకరికి నోటుతో అలా మారడం ఉండొచ్చు, లేని కల్పితం చేసి చెప్పవచ్చు. ఎగ్జాక్ట్లీ. చరిత్రకు పూర్తి ఎవిడెన్స్ అనేది కష్టమే నరేష్, నువ్వు చెప్పినట్టయితే లేదు. కానీ చాలా ఆధారాలను బేస్ చేసుకొని తెలిసింది కదా మనకి.
కల్పితం అనేది కొంచెం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా నేను ఫినిష్ చేస్తున్నాను ఇది. అందరికీ గుడ్ నైట్.